24 గంటల వ్యవధిలో 2 సంచలన వార్తలు తెలుగు రాష్ట్రాలను కుదిపేశాయి. జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ అరంగేట్రంపై ఈ నెల 18న క్లారిటీ ఇచ్చేస్తారని ఒక వార్త ప్రచారానికి వచ్చింది. జూనియర్ ఎంట్రీపై తరచూ వార్తలు వస్తున్నా ఈసారి మాత్రం డేట్ ఇవ్వడం పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఇష్టపడుతున్నారని మరో వార్త ప్రచారానికి వచ్చింది. అందుకోసం ఆయన ముంబై వెళ్లి ప్రశాంత్ కిషోర్ తో రహస్య మంతనాలు జరిపారని సోషల్ మీడియా కోడై కూసింది. దాన్ని వెంటనే బన్నీ టీం గట్టిగా ఖండించినప్పటికీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియా ఇంకా వెంటబడుతూనే ఉంది. ఈ మొత్తం వ్యవహారం వెనక వైసీపీ హస్తం ఉందని ఒక అనుమానం మొలకెత్తింది. టీడీపీని ఒత్తిడిలో పెట్టేందుకు జగన్ పార్టీ ప్రయత్నిస్తోందన్నది కొందరి వాదన. టీడీపీ వారసుడిగా నారా లోకేష్ ముద్రపడిన నేపథ్యంలో అది నిజం కాదని నిరూపించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. అగ్రనటులుగా ఎదిగిన వారికి రాజకీయ ఆకాంక్షలు ఉండటం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడంతుంటుంది. బాగా ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయాల వైపు చూడటం సహజం. కొందరికి సక్సెస్ వస్తుంది. చిరంజీవి లాంటి వాళ్ళు తమ పరిస్థితిని అర్థం చేసుకుని మధ్యలో వదిలేసి మళ్లీ సినిమా ఇండస్ట్రీ వైపుకు వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే ఏదో ఒక రోజున జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు విశ్వసిస్తూనే ఉన్నారు. ఒక దశలో ఆయన టీడీపీకి ప్రచారం చేయటం వెనక భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రం ఉందని భావించడంలో తప్పులేదు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్డమ్, ఆయన ఫిజికల్ ఫీచర్స్, కుటుంబ వారసత్వం అన్నీ కూడా రాజకీయాలకు సరిపోయేవిగా ఉంటున్నాయి. దానితో స్వతహాగానే అభిమానుల్లో ఒక ఎదురుచూపు ఉంటూనే ఉంటుంది. కాకపోతే ముందు వెనక ఆలోచించే స్వభావం ఉన్న జూనియర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్న నమ్మకం లేదు. ఆయనకు సినిమా కెరియర్ చాలానే ఉంది. తొందరపడాల్సిన అవసరమూ లేదు. అధికారికంగా ఆయన ఎక్కడా స్పందించటం లేదు. అయినా సోషల్ మీడియా రోజువారీ స్పెక్యులేట్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో జూనియర్ తన అభిమానుల మీటింగ్ పెట్టుకుంటే దాన్ని రాజకీయ అరంగేట్రంగా ప్రచారం చేశారని అదే ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారం వెనక బలమైన వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఉందని, వాళ్లే మొత్తం నాటకం ఆడిస్తున్నారని జూనియర్ అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. బన్నీ వ్యవహారము అంతే అనుకోవాలి. ఆయన ఎక్కడా రాజకీయ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో తను జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా రాజకీయాలు మాట్లాడలేదు. అయినా సరే బన్నీలో పొలిటికల్ అంబిషన్స్ మొదలయ్యాయని, ఆయన ఇక వచ్చేసినట్లేనని ఒక వర్గం మీడియా ప్రచారం మొదలుపెట్టింది. ముంబై వెళ్లిన అల్లు అర్జున్ అక్కడ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో మంతనాలు జరిపారన్న వార్తను జనంలోకి వదిలారు. ఇదంతా ఒట్టి మాటేనయ్యా బాబు అని బన్నీ టీం మొత్తుకున్నా కూడా లేదు లేదు మాకంతా తెలుసు, బన్నీ నిజంగానే ప్రశాంత్ కిషోర్ ను కలిశారు అని ప్రచారం చేస్తూనే ఉన్నారు. మరి ఇది ఎన్ని రోజులు జరుగుతుందో చూడాలి.